ముక్కోటి ఏకాదశి. దీనిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తాం. హిందూ సంప్రదాయ ధర్మాలలో అత్యంత పవిత్రమైన పండుగ ఈ ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశిని మనము తెలుగు నెలలైనటువంటి మార్గశిర మాసము లేదా పుష్యమాసంలో 11వ తిథి రోజు అనగా శుక్లపక్ష ఏకాదశిన మనం నిర్వహిస్తాము. ముక్కోటి ఏకాదశి అనగా శ్రీ మహావిష్ణువు 3,00,00,000 దేవతలతో భక్తులకు దర్శనమిస్తాడని భక్తుల యొక్క నమ్మకం. మరి దీనిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తాం. వైకుంఠ ఏకాదశి అనగా శ్రీ మహావిష్ణువు లోకమైనటువంటి వైకుంఠ ద్వారాలు, వైకుంఠం యొక్క ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయని భక్తుల యొక్క నమ్మకం. సాధారణంగా ఈ వైష్ణవ ఆలయాల యొక్క ఉత్తర ద్వారాలు మూసి ఉంటాయి. ఈ యొక్క ఏకాదశి రోజున, ముక్కోటి ఏకాదశి రోజున ఈ యొక్క ఉత్తర ద్వారాలు, వైష్ణవ ఆలయాల యొక్క ఉత్తర ద్వారాలు తెరుచుకోబడతాయి. ఇక సైంటిఫికల్ రీజన్ గనుక చూసినట్లయితే సూర్యుడు తన ప్రయాణంలో ఉత్తరాయణం ప్రారంభమైన సందర్భంగా ఈ ముక్కోటి ఏకాదశిని నిర్వహిస్తారు.